కానీ డెలీషియస్గా ఉండాలి. అలా చేయాలి అంటే చికెన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని చికెన్ కర్రీస్ చేసినా కొన్ని వెరైటీస్ మన ఫేవరెట్ అయిపోతూ ఉంటాయి. అలా చికెన్తో చేసుకునే కర్రీస్లో ఇది నా ఫేవరెట్. రైస్, చపాతీ, పుల్కా, రోటీ, బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్. చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా ఉండి అండ్ కర్రీలో మంచిగా గ్రేవీ వస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఈ చికెన్ కర్రీని ఇంట్లో ట్రై చేయండి. కేజీ చికెన్కి సరిపోయే విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్తున్నాను. అసలు మిస్ కాకుండా అన్నిటిని కూడా ఫాలో అవుతూ ఇంట్లో రెసిపీని ట్రై చేసేయండి. మరి ఇక లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఎవర్ ఫేవరెట్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం కేజీ చికెన్ దాకా తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి. 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత చివరిసారిగా కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత నీళ్ళతో కడిగేస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న కేజీ చికెన్లోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి.